శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. పాండవులు వెల్లడియగుట కొనసాగింపు. వైశంపాయనుడు చెబుతున్నాడు. ఆ తర్వాత 3వ రోజున పాండవీరులు 5 స్నానం చేసి శ్వేతవస్త్రధారులై రాజోచిత భూషణాలతో యుధిష్ఠిరుడు ముందు నడుస్తుండగా సభాభవనంలోనికి ప్రవేశించారు. సభలోకి వచ్చి వారు రాజులకు తగిన ఆసనాలపై కూర్చున్నారు. అనంతరం రాజకార్యాలు నిర్వర్తించటానికి విరాటరాజు వచ్చేశాడు. అగ్నిసదృశ్యులైన పాండవులు సింహాసనాల మీద కూర్చోవటం చూచి రాజుకు చాలా కోపం వచ్చింది. అయినా కొద్దిసేపు మనస్సులోనే వితర్కించుకొని అతడు కంకునితో, నీవు జూదమాడేవాడివి, సభలో పాచికలు పరచటానికే నేను నియోగించాను. నేడు ఇలా నిర్భయంగా సింహాసనం మీద ఎలా కూర్చున్నావు అని అడిగాడు. రాజు ఈ మాటలను పరిహాసంగా అన్నాడు. అది విని అర్జునుడు నవ్వుతూ, రాజా, నీ ఈ సింహాసనమేమిటి? ఇతడు ఇంద్రుడి అర్ధసింహాసనం అధిష్ఠించడానికి కూడా అర్హుడే. ఇతడు బ్రాహ్మణ రక్షకుడు, శాస్త్ర విద్వాంసుడు, త్యాగి, యజ్ఞకర్త, దృఢదీక్షాపరాయణుడు. ఇతడు మూర్తీభవించిన ధర్మము, వీరులలో శ్రేష్ఠుడు. ఈ లోకంలో అందరికంటే అధిక బుద్ధిమంతుడు, తపస్సు చేసేవాడు. దేవతలకు, అసురులకు, మనుషులకు, రాక్షసులకు, గంధర్వులకు, కిన్నరులకు, సర్పాలకు, గొప్ప గొప్ప నాగులకు కూడా తెలియని అస్త్రాలన్నీ ఇతనికి తెలుసు. ఇతడు దీర్ఘదర్శి, మహా తేజస్వి, తన రాజ్యంలోని వారికి అందరికీ ప్రేమపాత్రుడు. మహర్షితుల్యుడు, రాజర్షి, సమస్త లోకాలలో విఖ్యాతుడు, మహారథికుడు, బలవంతుడు, ధర్మపరాయణుడు, ధీరుడు, చతురుడు, సత్యవాది, జితేంద్రియుడు, ఐశ్వర్యంలో ఇంద్రుడితో, ధనంలో కుబేరుడితో సమానుడు. ఇతని పేరు ధర్మరాజు యుధిష్ఠిరుడు. ఇతడు కౌరవులలో సర్వశ్రేష్ఠుడు. ఉదయించే సూర్యకాంతిలా ఇతని కీర్తి సుఖదాయకంగా లోకంలో వ్యాపించింది. ఈ ధర్మరాజు కురుదేశంలో నివసించేటప్పుడు ఇతని వెనుక మహావేగం గల 10,000 ఏనుగులు, ఉత్తమాశ్వాలు పూంచబడిన సువర్ణమాలాలంకృతాలైన 3,000 రథాలు నడిచేవి. దేవతలు కుబేరుని ఉపాసించినట్లుగా రాజులందరూ, కౌరవులు ఇతనిని ఉపాసిస్తూ ఉండేవారు. ఇతడు ఈ ప్రాంతంలోని రాజులందరి వద్ద నుండి కప్పం పుచ్చుకున్నాడు. ఇతని వద్ద ప్రతిదినం 80,000 మంది స్నాతకులైన బ్రాహ్మణులు జీవికను గడుపుకునేవారు. ఇతడు ముసలివారిని, అనాథలను, కుంటివారిని, గుడ్డివారిని సంరక్షించేవాడు. ప్రజలను ఎప్పుడూ కన్న బిడ్డల వలె భావించేవాడు. ఇతని సద్గుణాలను లెక్కించలేము. ఇతడు నిత్యము ధర్మపరాయణుడు, దయాళువు. రాజా, ఇన్ని ఉత్తమ గుణాలు కలిగి ఉండి నీ సింహాసనం అధిష్ఠించటానికి ఎందుకు అధికారి కాడు అని విపులంగా చెప్పాడు. విరాటుడు, ఇతడు కురువంశీయుడైన యుధిష్ఠిరుడైతే ఇతని తమ్ముడు అర్జునుడు, మహాబలవంతుడు భీమసేనుడు ఏరి? నకుల సహాదేవులు, ద్రౌపది ఎక్కడున్నారు? పాండవులు జూదంలో ఓడిపోయిన నాటి నుండి ఎక్కడా వారి జాడయే లేదు అన్నాడు. అర్జునుడు, రాజా, వల్లవుడనే పేరుగల మీ వంటలవాడే
భీమవేగుడు. పరాక్రమవంతుడైన భీమసేనుడు కీచకులను చంపిన గంధర్వుడు కూడా ఇతడే. ఇంతవరకు మీ వద్ద అశ్వశిక్షుడుగా ఉన్న ఇతడే నకులుడు. గోవులను సంరక్షణ చేసిన ఇతడు సహదేవుడు. వీరు మాద్రీపుత్రులు. ఈ సుందరి మీ వద్ద సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపది. ఈమెను గురించియే కీచకుడు వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. నా పేరు అర్జునుడు. తప్పకుండా మీ చెవులలో ఎప్పుడైనా నా పేరు పడే ఉంటుంది అని చెప్పాడు. అర్జునుని మాటలు పూర్తి కాగానే ఉత్తరుడు కూడా పాండవులను పరిచయం చేశాడు. అనంతరం అర్జునుని పరాక్రమాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. తండ్రి, ఇతడే యుద్ధంలో గోవులను జయించి తీసుకుని వచ్చాడు. ఇతడే కౌరవులందరినీ ఓడించాడు. ఇతని శంఖధ్వని వినే నా చెవులు చిల్లులు పడ్డాయని చెప్పాడు. ఇదంతా విని విరాటరాజు, ఉత్తరా, ఇప్పుడు మనకు పాండవులను సంతోషపెట్టే చక్కని అవకాశం లభించింది. నీకు ఉద్దేశం ఉంటే అర్జునుడితో ఉత్తరాకుమారి వివాహం జరిపిస్తాను అన్నాడు. ఉత్తరుడు సమాధానంగా, పాండవులందరూ సర్వదా శ్రేష్ఠులు, పూజ్యులు, సమ్మానయోగ్యులు. వీరి కోసం మనకు అవకాశం కూడా కలిసి వచ్చింది. కాబట్టి మీరు వీరిని అవశ్యం సత్కరించండి అన్నాడు. విరాటుడు, యుద్ధంలో నేను కూడా శత్రువుల చేతికి చిక్కాను. ఆ సమయంలో భీమసేనుడే నన్ను విడిపించాడు. గోవులను కూడా జయించాడు. నేనే అజ్ఞానం కొద్దీ యుధిష్ఠిర మహారాజును అనుచితంగా మాట్లాడాను. అందుకు పాండునందనుడు యుధిష్ఠిరుడు నన్ను క్షమించాలి అన్నాడు విరాటరాజు. ఈ రీతిగా క్షమించమని అడిగి విరాటరాజు చాలా సంతోషించాడు. అతడు తన కొడుకుతో ఆలోచించి తన సమస్త రాజ్యాన్ని, కోశాగారాన్ని యుధిష్ఠిరుని సేవకు అర్పించాడు. పాండవులను, విశేషించి అర్జునుడిని దర్శించగలిగినందుకు తన అదృష్టాన్ని పొగడుకొన్నాడు. అందరినీ ప్రేమగా తలమూర్కొని ఆలింగనం చేసుకున్నాడు. అతడు తనివితీరని చూపులతో పాండవులను తదేకంగా చూడసాగాడు. మిక్కిలి ఆనందంతో యుధిష్ఠిరుని చూచి, మీరు వనవాసం నుండి క్షేమంగా బయటపడ్డారు. చాలా అదృష్టం. అతి కష్టమైన అజ్ఞాతవాసాన్ని కూడా మీరు పూర్తి చేశారు. ఇది చాలా మంచి విషయం. నా సర్వస్వం మీదే. మీరు నిస్సంకోచంగా దీనిని స్వీకరించండి. అర్జునుడు, నా కుమార్తె ఉత్తరను వివాహమాడాలి. అతడు నా కుమార్తెకు తగిన వరుడు అన్నాడు. విరాటుడు ఇలా అనగానే యుధిష్ఠిరుడు అర్జునుడి వైపు చూశాడు. అప్పుడు అర్జునుడు మత్స్యరాజుతో, రాజా, నేను నా కుమారుడు అభిమన్యునితో మీ కుమార్తె ఉత్తర వివాహం జరిపించి నా కోడలుగా స్వీకరిస్తాను. మత్స్య భరతవంశాల మధ్య ఈ బంధుత్వం ఉచితంగా ఉంటుంది అన్నాడు. సంపూర్ణం. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.